ట్రాఫిక్ పోలీసే అడగాలనేం లేదు. రెస్పాన్సిబిలిటీ ఉన్నా ఎవరైనా అడగొచ్చు. 2 వీలర్ నడుపుతున్న ప్రతి ఒక్కడు హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. నా మీద కేసు వేస్తా అన్నావు చూడు, నువ్వు కేసు వేయాలంటే ఒక లాయర్ దగ్గరకో ఓ పోలీస్ స్టేషన్ దగ్గరకో నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. అదే నేను నీ మీద కేసు పెట్టాలి అంటే ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. నీ మీద 2 కేసులు పెట్టి 4 రోజులు సెల్లో కూర్చోబెట్టగలను. పోలీసు అనే అహంకారం కాదు. అహంకారం కాదు, అధికారం. చూస్తావా ఈ పోలీసుడి పవర్ ఏంటో? ఏ 104 హలో, ఏమైంది? ఏం లేదు. అవును, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి వదిలేయండి. ముందు సిఐ గారితో గొడవెందుకు? ఓకే, ఆ రౌడీ షీటర్ని పట్టుకోండి. నేను వచ్చే వరకు వదలకండి. నేను వచ్చిన తర్వాత చూస్తాను. అతనే కావాలని గొడవ పెట్టుకున్నాడు. సరే సరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళిపోతానులేండి, మీరు వెళ్ళండి. సత్య గారు ఎక్కడత్తయ్యా? నన్ను అడుగుతావేంటి? ఎప్పుడు చూసినా మీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటూనే ఉంటారుగా. అది పోట్లాడుకోవడం కాదత్తయ్యా, మరి బాధ్యత. ఎప్పుడైతే సత్య గారి లైఫ్లోకి నేను వచ్చానో అప్పుడే సత్య గారి లైఫ్ అద్భుతంగా ఉండాలని కోరుకున్నాను. ఈలోగా నాకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సొసైటీలో ఏం జరుగుతుందో అర్థమైనప్పుడు భర్త బాగోగులు చూసుకునేది నేనే కాబట్టి సావాస దోషం ఉండకూడదని సత్యగారితో పదే పదే చెప్పాల్సి వస్తుంది. అంతే తప్ప మా మధ్య పోరాటాలు జరగలేదు, యుద్ధాలు జరగలేదు. ఇప్పుడు నువ్వు చెప్పిందాన్ని అర్థం చేసుకోవడం అంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? అది సరే గాని ఇంతకీ సత్య ఎక్కడా? ఏంటో తెలియదు గాని వాడు ఉదయం నుండి టెర్రస్ పైనే ఉన్నాడు. ఉదయం నుంచి వాడు బయట ఉంటే నాకెందుకు చెప్పలేదు? ఏ మంజు, వాడికి నీకు ఏమైనా గొడవైందా? ఏం లేదత్తయ్య, మా మధ్య గొడవేమీ జరగలేదు. సరే సరే, వెళ్ళి వాడిని పిలుచుకురా. సరే అత్తయ్య. సత్య గారు కనిపించడం లేదు. మామయ్య గారేమో టెర్రస్ మీద ఉన్నారని అన్నారు, కానీ ఇక్కడ పైకొచ్చి చూస్తే లేరు. ఎక్కడున్నారు? సత్య గారు? సత్య గారు? ఇక్కడ సస్పెన్స్ ఏం లేదు. నీ కళ్ళు మూసింది నీ భర్త సత్య. ఆ విషయం అర్థమవుతూనే ఉంది. కళ్ళు మూయడం ఏంటి? అయినా మీరిలా ఒంటరిగా ఉండడం ఏంటి? ఏమైంది? రీజన్ ఏంటి తెలుసుకోవాలనుంది. చెప్పను, సస్పెన్స్. ఇదేమైనా గేమా? థ్రిల్లింగ్ గేమ్ అనుకో. ఏమండి, ఈ గేమ్ మీరు చెప్తుంటే దొంగ పోలీస్ ఆటలా ఉంది, కానీ నేను నిజంగానే పోలీస్ అండి.
ఇలాంటి గేమ్స్ నాతో ఆడడం మీకు భావ్యం కాదు. హలో మంజు డార్లింగ్, ఇప్పుడు మనం ఉన్నది పోలీస్ స్టేషన్లో కాదు, మన ఇంట్లో. ఇక్కడ మీరు ఏఎస్ఐ అనే హోదాను మర్చిపోవాలి. సరే సరే. ఒక్క నిమిషం ఉండు. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఏంటండి? కేకు బర్త్డే మీద? నా బర్త్డే ఎప్పుడో నీకు తెలీదా? నా బర్త్డే కూడా కాదు కదా. కాదు. మరి కేక్ ఎవరికి? ఇంకెవరిదన్నా అని అనుకుందామన్నా ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు. నిజంగానే సస్పెన్స్. ప్లీజ్ ప్లీజ్ చెప్పరా? మంజు, మన పరిచయం సినిమాల్లో పరిచయం లాగా అయింది. ఫస్ట్ గొడవతో స్టార్ట్ అయింది, నీకు గుర్తుందా? ఏయ్, సత్య అంటే నువ్వేనా? మీరంటుంటే నాకు గుర్తొస్తుంది. అవును, మన తొలి పరిచయం ఇదే రోజు కదా అయింది. అందుకే మన తొలి పరిచయానికి గుర్తుగా నీతో ఈ కేక్ కట్ చేయించాలనుకుంటున్నాను. ఇలాంటివి కూడా సెలబ్రేట్ చేసుకుంటారా? ఏమో, నేను మాత్రం చేయాలనుకున్నాను. కేక్ కట్ చేసేది మాత్రం నువ్వే. నేనా? ఎస్, నువ్వే. మీరు కట్ చేయొచ్చు కదా. అయితే మన తొలి పరిచయానికి గుర్తుగా ఇద్దరం కలిసే కట్ చేద్దాం. సరే. అవును, నాదొక డౌట్. డౌటా? ఏంటది? బర్త్డే కేక్ ని హ్యాపీ బర్త్డే అని కట్ చేస్తాం, మ్యారేజ్ డే అయితే హ్యాపీ మ్యారేజ్ డే అని అంటూ కట్ చేస్తాం. అవును, అయితే ఇప్పుడు కేక్ ని ఏమంటూ కట్ చేయాలి? ఓ, నేను ఆలోచించనే లేదే. సరే, ఫస్ట్ రా, కేక్ కట్ చేద్దాం. రా. హ్యాపీ ఫస్ట్ మీట్ డే యానివర్సరీ. వావ్, సూపర్. సరే, కట్ చేద్దాం. రా. కొమ్మలు విసిరే పిల్లగాలిన ఒళ్ళంతా నిండింది, రిక్కలు విప్పిన సీతాకోకలు నేనే మారెనులే, ప్రకృతి ఒడిలో ఎలలోగా రమ్మని నన్నే పిలిచింది, కడలిని నేనని కలగన్నానని నాడే తెలిసి, ఏమవుతానని ఆకాశం గొడుగై నీడను ఇస్తుంది, ఏమవుతానని పొడిమి ఎదలపై ఎన్నాళ్ళుగా నన్ను మూస్తుంది, ఏమవుతానని నిప్పో నీరు నాతో బంధం మళ్ళింది, ఏమవుతానని నా కథలోకి మంజు, మంజు, హ్యాపీ ఫస్ట్ మీట్ డే సెలబ్రేట్ చేశాను కదా, మరి నాకు పార్టీవా? పార్టీ లేదు, గీటీ లేదు.